హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు బోధిస్తున్నటువంటి ఉద్ధవ గీతలో 11వ అధ్యాయం 11వ స్కందంలో 12వ శ్లోకం నుంచి చూద్దాం. సో ఇప్పటి వరకు కూడా శ్రీకృష్ణుడు ఆత్మ యొక్క తత్వం గురించి బోధించారు. ఆ తర్వాత పరమాత్మ యొక్క తత్వం గురించి బోధించారు. ఆత్మ మరియు పరమాత్మ ఇద్దరూ కూడా ఈ యొక్క క్షేత్రము అయినటువంటి ఈ యొక్క శరీరంలో ఏ విధంగా ఉంటున్నారు, ఆత్మకి పరమాత్మకి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి, ఎందుకు ఆత్మ బద్ధజీవుల్లా మారిపోయారు, ఎందుకు పరమాత్మ మాత్రం నిత్య ముక్త స్థితిలో ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాం. సో నిత్య బద్ధుడికి నిత్య ముక్తుడికి మధ్య ఉన్నటువంటి తేడాని అడిగినటువంటి ఆ, ఉద్ధవుడికి సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు ఇది తెలియజేస్తున్నారు. సో జీవుడు నిత్య బద్ధుడవుతున్నాడు, పరమాత్మ మాత్రం నిత్యముక్తుడుగా ఉండిపోతున్నారు. కారణం ఏమిటి అని అంటే, ఇదే భౌతిక విశ్వంలోకి జీవుడు వచ్చినట్టే పరమాత్మ కూడా వచ్చారు. కానీ జీవుడు భౌతిక ఇంద్రియాలతోటి భౌతికమైనటువంటి ఇంద్రియార్థాల యొక్క సంపర్కంలోకి రావడం వలన ఆ ఇంద్రియార్థాలని భోగించాలి అనేటువంటి కోరికను కలగడం వలన బద్ధుడైపోతున్నాడు. కానీ పరమాత్మ మాత్రం జీవుడికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో ఎంజాయ్ చేయడానికి అన్ని అవకాశాలు పరమాత్మకు కూడా ఉన్నాయి. కానీ పరమాత్మ మాత్రం అలా చేయట్లేదు కాబట్టి బద్ధుడవడం లేదు. అందుకనే ఒక చెట్టు మీద ఉన్నటువంటి రెండు పక్షుల యొక్క ఉదాహరణని తీసుకొని, ఒక పక్షి మాత్రం భోగిస్తూ ఉంటే ఇంకొక పక్షి మాత్రం భోగించకుండా చూస్తూ ఉంది. ఆ భోగించేటువంటి పక్షి భోగించినటువంటి పక్షి చెప్తున్నటువంటి నిర్దేశాన్ని, దిశానిర్దేశాన్ని అంగీకరించట్లేదు, వినడం లేదు. అందుకనే అది బద్ధజీవుడుగా మారిపోయింది. ఎప్పుడైతే ఈ వ్యక్తి, ఆ జీవుడు తన ఇంద్రియాలతోటి పనులు చేస్తూ ఉండి కూడా బద్ధుడు కాకుండా ఎలా ఉండాలి అని అంటే, దేహ కార్యాలన్నిటికీ సాక్షిగానైనటువంటి ఉన్నవాడే ఇంద్రియములను ఇంద్రియార్థాలతో నెలకొల్పి అజ్ఞాని వలె బద్ధుడు కాకుండా, పరమాత్మ గురించి మాట్లాడుతున్నారు. పరమాత్మ మాత్రం అలా బద్ధుడు కాదు అని చెప్తున్నారు. కాబట్టి పరమాత్మ ఎలా ఉంటుందో అలా ఉండాలి జీవుడు కూడా. నెక్స్ట్ 12వ శ్లోకం ప్రమీల మాతది. ప్రకృతిస్థోప్య సంసక్తో యథాఖం సవితానిలః ప్రకృతిస్థోప్య సంసక్తో యథాకం సవితానిలః వైశారధ్యేక్షయా సంఘాసితయా చిన్న సంశయః వైశారధ్యక్షయా సంగాసితయా చిన్న సంశయః ప్రతిబుద్ధ ఇవ స్వప్నాన్ నానాత్వాద్వినివర్తితే. ప్రతిబుద్ధ ఇవ స్వప్నాన్వాం నాత్వాద్వినివర్తతే. ఆకాశము సమస్తములకు ఆధారమైనప్పటికీ అది దేనితోనూ కలియదు, బద్ధము కాదు. అట్లే అసంఖ్యాక జలాశయములలో ప్రతిబింబించడి సూర్యుడు వాటి యందలి జలమునకు అనురక్తుడు కాడు. సర్వత్రా వీచడి ప్రచండమగు వాయువు తాను వేటి ద్వారా చరించును, అట్టి వివిధ గంధముల చేత వాతావరణముల చేత ప్రభావితము కాదు. అదే రీతిగా ఆత్మదర్శి భౌతిక దేహము పట్ల, తన చుట్టూ ఉన్నట్టు ప్రపంచము పట్ల పూర్తిగా విరక్తుడై ఉండును. అతడు స్వప్నము నుండి మేల్కొనిన వాని వలె ఉండును. వైరాగ్యముచే పొదునెక్కిన కుశల దృష్టితో అట్టి ఆత్మదర్శి స్వరూప జ్ఞానము ద్వారా సర్వ సంశయములను ఛేదించి తన చేతనమును భౌతిక వైవిధ్యము నుండి నివృత్తము కావించును. భాష్యము. నిజమైన ఆధ్యాత్మిక స్వరూపానుభూతి చేతనే ఆత్మదర్శి సకల సంశయములను ఛేదించి వేయునని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు పలికిరి. దేవదేవుడు శ్రీకృష్ణుడే. అతనికి వేరుగా వేరొక అస్తిత్వము ఉండే అవకాశమే లేదు. అటువంటి కుశలమగు జ్ఞానము సర్వ సంశయములను ఛేదించి వేయును. ప్రకృతిస్థో అటువంటి సంసక్త అని ఇచ్చట తెలుపబడినట్టు ఆత్మదర్శి భగవంతుని భౌతిక సృష్టిలో స్థితుడై ఉన్నప్పటికీ ఆకాశము, సూర్యుడు లేదా వాయువు వలె బద్ధుడు కాడు. తన దేహము, ఇతరుల దేహములు శారీరక మానసిక భోగమునకై అనంతముగు వస్తు సామాగ్రి అను వాటిని నానాత్వము, భౌతిక వైవిధ్యం అను పదము సూచించును. కృష్ణ భక్తి భావన ఎడ జాగృతమగుట ద్వారా మనుజుడు భ్రమపూర్వకమగు ఇంద్రియ భోగము నుండి పూర్తిగా నివృత్తుడై దేహమందు స్థితమై ఉన్నట్టు ఆత్మ యొక్క అనుభూతి యందు లగ్నమగును.
ఒక చెట్టుపైనున్న రెండు పక్షుల ఉపమానము ద్వారా తెలుపబడినట్టు జీవాత్మ పరమాత్మ ఇరువురును స్థూల సూక్ష్మ దేహములకు పూర్తిగా పరమై ఉన్నారు. భగవంతునిపై తన నిత్య పరాధీనతను గుర్తించి జీవుడు ఆ దేవదేవుని వైపునకు ముఖమును త్రిప్పినచో భౌతిక జగత్తునందు ఉన్నప్పటికీ కష్టము గాని చింత గాని ఇక ఎంత మాత్రము ఉండబోవు. భౌతిక వస్తువుల అపరిమిత అనుభవము కేవలము బాగా పరతత్వము తీసుకొని పోవు. ఈ విధముగా బుద్ధిమంతుడు పదార్థ జగత్తు నుండి విరక్తుడై సంపూర్ణముగా ఆత్మదర్శి అయిన కృష్ణ భక్తుడు కాగలడు. హరే కృష్ణ ప్రభుజీ దండోత్సవం. బద్ధుడు కాకుండా ఉండాలంటే ఎలా అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆకాశము సమస్తానికి ఆధారం కదండి. ఆకాశము సమస్తానికి ఆధారం. ఎక్కడ చూసినా కానీ ఏది చూసినా కానీ సమస్తము కూడా ఆకాశంలోనే కనిపిస్తుంది. అలాంటి ఆకాశము ఆధారమైనా కానీ అది దేనితోటి కలవదు. అందుకనే బద్ధము కాదు అని చెప్తున్నారు. అలానే చంద్రుడి యొక్క ప్రతిబింబం జలాశయంలో కనిపిస్తుంది, కానీ ఆ జలముతోటి అనురక్తుడు కాడు చంద్రుడు. సర్వత్రా వీచేటువంటి ప్రచండమైనటువంటి వాయువు కూడా అనేక రకాలైనటువంటి సువాసనలను మోసుకుని వెళ్తుంది. కానీ అది గాలి వీస్తూ ఉన్నప్పుడు అది ఏమేమైతే సువాసనలు మధ్యలో తీసుకుని వెళ్తూ ఉంటుందో ఆ సువాసనలు దేనికి కూడా అది ప్రభావితం కాదు. అదేవిధంగా ఆత్మదర్శి అయినటువంటి భౌతిక దేహం పట్ల కానీ తన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం పట్ల కానీ విరక్తుడై ఉండును. సో ఏ విధంగా ఆకాశము, చంద్రుడు, గాలి ఏ విధంగా వాళ్ళ వాళ్ళ బాధ్యతలను నిర్వర్తిస్తూ ఆ నిర్వర్తించేటువంటి క్రమంలో ఎదురవుతున్నటువంటి భౌతికమైనటువంటి అటాచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఎలా అయితే దూరంగా ఉంటున్నారో ఆ విధంగా ఆత్మదర్శి అయినటువంటి వ్యక్తి కూడా ఈ భౌతిక శరీరంలో ఉన్నప్పటికీ ఈ భౌతిక శరీరంలో ఉండి కర్మలు చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఏర్పడుతున్నటువంటి పరిస్థితుల వల్ల కానీ భౌతిక శరీరం వల్ల కానీ బద్ధుడు కాకుండా ఉంటాడు. వైరాగ్యములచే పదునెక్కి కుశల దృష్టితో అతటి ఆత్మదర్శి స్వరూప జ్ఞానము ద్వారా సర్వ సంశయములను ఛేదించి తన చేతనమును భౌతిక వైవిధ్యము నుండి విస్తృతము కావించును. జ్ఞానము అనేటువంటిది పరిపూర్ణంగా ఉండడం వలన తను ఆధ్యాత్మికమైనటువంటి స్వరూపాన్ని అనేటువంటి విషయాన్ని తెలుసుకొని తన నిజ స్వరూప జ్ఞానాన్ని పొందినటువంటి ఆ వ్యక్తి తనకున్నటువంటి అన్ని రకాల సంశయాలని కూడా ఛేదించి తను భౌతికమైనటువంటి విషయాలకి తనకి మధ్య ఉన్నటువంటి వైవిధ్యాన్ని తెలుసుకొని ఆ చేతనంలోనే ఆయన ఉంటాడు. దానివల్ల అలాంటి జీవుడు బద్ధుడు కాడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కృష్ణ భక్తి భావనలో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే ఇలా చేయగలుగుతాడు. ఆత్మజ్ఞానము, ఆత్మ స్వరూప జ్ఞానము అనేటువంటిది కేవలం కృష్ణ భక్తి భావనలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. తర్వాత జీవుడు స్థూల సూక్ష్మ దేహాలకి పరమైనటువంటి వాడు అనేటువంటి జ్ఞానం, ముఖ్యంగా స్థూల సూక్ష్మదేహాలకి పరమైనటువంటి వాడు కాబట్టి స్థూల దేహం స్థాయిలోనో లేదా సూక్ష్మదేహం స్థాయిలోనో తన కర్మలు ఉండవు. తన సూక్ష్మదేహానికి స్థూల దేహానికి సంబంధించినటువంటి పనులతోటి ఆయన అటాచ్మెంట్ అనేటువంటిది ఉండదు. పూర్తిగా వైరాగ్యాన్ని ప్రదర్శిస్తాడు. కృష్ణుణ్ణి మాత్రమే, శ్రీకృష్ణుణ్ణి, పరమతత్వమైనటువంటి శ్రీకృష్ణుణ్ణి అనుభూతం చేసుకొని వెంటనే మనుజుని శాంతిమయ స్థితిని తీసుకొని పోవును. ఆ విధంగా బుద్ధిమంతుడు పదార్థ జగత్తు నుంచి విరక్తుడై సంపూర్ణంగా ఆత్మదర్శి అయినటువంటి కృష్ణ భక్తుడు కాగలడు. ఎప్పుడైతే మనము ఆత్మదర్శి అవుతామో అప్పుడు కృష్ణ భక్తులం కూడా కాగలుగుతాం. నెక్స్ట్ 14వ శ్లోకం లక్ష్మీ రూపమాతాజీ. యస్యుర్విత సంకల్ప ప్రాణేంద్రియ మనోదియాం యస్యుర్విత సంకల్పాః ప్రాణేంద్రియ మనోదియాం వృత్తయస్స వినిర్ముక్తో దేహస్థోపి హి తద్గుణై వృత్తయస్స వినిర్ముక్తో దేహసోపి హి తద్గుణైః. మనుజుడు ప్రాణము, ఇంద్రియములు, మనసు, బుద్ధి సంబంధించిన సమస్త కర్మలు భౌతిక వాంఛారహితములుగా నిర్వహింపబడినప్పుడు అతడు స్థూల సూక్ష్మ దేహముల నుండి పూర్తిగా ముక్తుడైనట్లు భావింపబడును. అట్టి వ్యక్తి దేహమునందున్నను బద్ధుడు కాడు. భాష్యము. భౌతిక దేహము మరియు మనస్సు శోకము, మోహము,
ఆకలి, కామము, లోభము, పిచ్చితనము, నిరాశ మొన్నగు వాటికి గురియగుచుండును. కానీ అసంగునిగా ఈ ప్రపంచములో నిలిచెడి వ్యక్తి వినిర్ముక్తుడు, పూర్తిగా ముక్తుడు అని భావింపబడును. శ్రీమద్ భాగవతము నందంతటును ధృవపరచబడినట్లు కృష్ణ భక్తిలో నెలకొల్పినప్పుడు ప్రాణము, ఇంద్రియములు, మనస్సు మరియు బుద్ధి పవిత్రములు కాగలవు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో మనిషి తనకున్నటువంటి భౌతికమైనటువంటి ఇంద్రియాలు స్థూల సూక్ష్మ ఇంద్రియాలతోటి చేసేటువంటి పనుల మీద ఆసక్తి గనక పూర్తిగా కోల్పోయినట్లయితే, అంటే మనకి స్థూల సూక్ష్మ ఇంద్రియాలతోటి భోగించాలి అనేటువంటి కోరిక పోయినట్లయితే, అంటే కళ్ళతోటి ఒక అందమైనటువంటి దృశ్యాన్ని చూడొచ్చు, కానీ చూసేదాని మీద ఇంట్రెస్ట్ లేదు. అంటే అలాంటి అందమైన వస్తువును చూడటానికి కళ్ళు ఇంట్రెస్ట్ పట్టలేదు, అలాంటి అందమైన వస్తువును చూడమని మనసు కూడా చెప్పట్లేదు. అలాంటి పరిస్థితికి వచ్చినటువంటి వ్యక్తి స్థూల సూక్ష్మదేహాల నుంచి ముక్తుడైపోయినట్లు. ఇదే స్థూల సూక్ష్మదేహాల్లో ఉన్నప్పటికీ కానీ వాటి నుంచి ముక్తిని సాధించినట్లు. అది మన చైతన్యాన్ని ఉద్ధరించుకున్నామా లేదా, మన చైతన్యంలో మార్పు వచ్చిందా లేదా అనేటువంటిది ఒకప్పుడు భౌతికమైనటువంటి ఇంద్రియార్థాలను చూసినప్పుడు ఆ ఇంద్రియార్థాలని ఎంజాయ్ చేయాలి అనేటువంటి భావన ఒకప్పుడు కలుగుతుంటే, ఇప్పుడు ఆ భావన కనుక మనకు లేదు అని అంటే దాని అర్థం సూక్ష్మ స్థూల దేహాలు మనల్ని బంధించలేదు అని అర్థం. ఓకే, మామూలుగా ఒక జీవుడు స్థూల సూక్ష్మదేహాల్లోనే బంధింపబడి ఉన్నాడు ఇప్పుడు, కానీ ఏ భౌతికమైన చూసినా ఇష్టపడట్లేదు. కేవలం ఆధ్యాత్మికమైనటువంటివి, కృష్ణుడికి సేవ చేయడానికి ఉపయోగపడేటువంటివి మాత్రమే ఇష్టమవుతున్నాయి. కృష్ణుడికి అర్పించింది మాత్రమే తినాలి అనిపిస్తుంది. అది ఎంత టేస్టీ అయినా కానీ కృష్ణుడికి అర్పించకపోతే తినట్లేదు, దాని మీద రుచి కలగట్లేదు, దాని మీద ఇష్టం కలగట్లేదు. అలాంటి ఒక పరిస్థితి ఏర్పడింది అని అంటే మనము స్థూల సూక్ష్మదేహాల నుంచి పూర్తిగా ముక్తిని సాధించినట్లే అని చెప్తున్నారు. కాబట్టి అలాంటి ఒక స్థితిలో ఆ వ్యక్తి ఈ శరీరంలో ఉన్నా కానీ ఆ శరీరం వల్ల బద్ధుడు కావడం లేదు. ఓకే, నెక్స్ట్ 15. అంటే ప్రభుజీ బ్రహ్మభూత స్థితికి వచ్చినట్లు అనుకోవచ్చా ప్రభు? బ్రహ్మభూత స్థితి అంటే ముక్తుడన? అంటే ఆయనకి వేటి మీద అలా ఉండదు కదా, అన్నిటిని సమానంగా స్వీకరిస్తాడు కదా. వాటిని చూస్తే సంతోషం కలగపోవడం, దుఃఖం కలగడం అలాంటివి ఉండవు కదా. కేవలం కృష్ణుడు మాత్రం వింటేనే ఆనందం వస్తుందంటే అలా అనుకోవచ్చా? అంతే. ఓకే, భౌతికమైన విషయాల పట్ల ఆసక్తి లేకపోవడం. ఎస్ ప్రభు, థ్యాంక్ యూ ప్రభు. 15వ శ్లోకం నాగలక్ష్మి మాత. యస్యాత్మా హింస్యతే హైంస్త్రేర్యన కించిద్యదృచ్ఛయా యస్యాత్మ హింస్యతే హింస్త్రై ఏన కించిద్యదృచ్ఛయా అర్చ్యతే వా క్వచిత్ తత్ర న వ్యతిక్రియతే బుధః. అర్చ్యతే వా క్వచిత్ తత్ర న వ్యతిక్రియతే బుధః. ఒక్కొక్కప్పుడు ఆ కారణంగా దేహము క్రూరజనులచే లేదా క్రూర జంతువులచే దాడి చేయబడుచుండు. ఇతర సమయములలో ఇతర ప్రదేశములలో మనుషుడు అకస్మాత్తుగా గొప్ప ఆదరమును పూజను పొందుచుండవచ్చును. దాడి చేసినప్పుడు క్రుద్ధుడు కాని వాడు, పూజించినప్పుడు సంతోషించని వాడు నిజంగా బుద్ధిమంతుడు. భాష్యం: ఆ కారణంగా దాడి చేయబడినప్పుడు క్రుద్ధుడు కానిచో, స్తుతించినప్పుడు లేదా పూజించినప్పుడు పొంగిపోనిచో మనుషుడు ఆత్మానుభవ పరీక్షలో నెగ్గిన వాడై ఆధ్యాత్మిక బుద్ధి ఎందు సుస్థిరునిగా భావింపబడు. కైర్వా న్యాయేత లక్ష్మణ్ణై ఎట్టి లక్షణముల ద్వారా ఆత్మదర్శిని గుర్తించవచ్చును. ఉద్ధవుడు శ్రీకృష్ణుని ప్రశ్నించి ఉండెను. అర్జునుడికి ఉపదేశించినట్లుగానే భగవానుడు అదే విషయంను ఇప్పుడు ఉద్ధవునికి ఉపదేశించున్నాడు. సాధు పురుషుని అతి సులభంగా గుర్తించగలిగే లక్షణములను భగవానుడు ఈ శ్లోకం నందు వర్ణించినాడు. విమర్శించినప్పుడు లేదా దాడి చేసినప్పుడు సామాన్య వ్యక్తి వెంటనే కుపితుడగును. ఇతరులు పొగిడినప్పుడు అతడు ఆనందంతో పొంగిపోను. నిజంగా బుద్ధిమంతుడైన వాడు మృలతో గుచ్చినను కుపితుడు కాడని, చందనాది మంగళకర ద్రవ్యములతో అర్చించుడి చేత హృదయంలో సంతోషించడని యాజ్ఞవల్క్యుడు పలికియుండును. హరే కృష్ణ ప్రభు. సో ఒక వ్యక్తి భౌతికమైనటువంటి పరిస్థితులు అవి సంతోషాన్ని కలిగించేవైనా సరే, బాధ కలిగించేవైనా సరే, వాటి వల్ల ప్రభావితులు కానిటువంటి స్థితికి వచ్చాడు అనంటే అలాంటి వ్యక్తి బుద్ధిమంతుడైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి
బద్ధజీవుడు కాదు. ఓకే. సో ఇక్కడ ఉదాహరణలతో చెప్తున్నారు. క్రూర జంతువులచే లేదా క్రూర జనులచే లేదా క్రూర జంతువులచే దాడి చేయబడిన ఇతర సమయంలో ఇతర ప్రదేశంలో మనుషుడు అకస్మాత్తుగా గొప్ప ఆదరణను పూజను పొంది ఉండవచ్చును. దాడి చేతను క్రుద్ధుడు కానివాడు పూజింపబడినప్పుడు సంతోషింపనటువంటి వాడు. అంటే మానవమానాలు ఏవైతే ఉన్నాయో వాటి వలన మనకి ఎలాంటి ప్రభావితం జరగడం లేదు. అలాంటి పరిస్థితుల్లో మనము బుద్ధిమంతులము అని చెప్తున్నారు. కాబట్టి భౌతిక పరిస్థితులు మనల్ని డిస్టర్బ్ చేయవు. ఓకే. సంతోషం వల్ల కూడా డిస్టర్బ్ అవ్వం, దుఃఖం వల్ల కూడా డిస్టర్బ్ అవ్వం. అలా ఇందాక మాతాజీ చెప్పినట్టు బ్రహ్మభూత స్థితి. ఓకే. యాక్చువల్గా ఒక ఉదాహరణకు చెప్పాలంటే ప్రభుపాదుల వారు బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నటువంటి సమయంలో ఒకసారి ఒక ఎద్దు వచ్చి గుద్దింది కదా. ప్రభుపాద లీలామృతం చదివిన వాళ్ళకి ఎస్ తెలుస్తుంది. ప్రభు, ఎస్ ప్రభు, ఎస్ ప్రభు. ఢిల్లీలోనా మాతాజీ? ఢిల్లీని అనుకుంటా ప్రభుజీ. బృందావనం నుంచి వెళ్తున్నప్పుడు ఉమ్. బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే ఎస్ ప్రభు అక్కడే గుద్దితే ఏమైంది అప్పుడు ప్రభుపాదుల వారు? కింద పడిపోయారు ప్రభుజీ. పడిపోతారు ప్రభు, రోడ్డు మీద పడిపోతారు. అవును, తిరిగి పడిపోయారు తెలుసా. బోర్లా Yes, పడ్డారు. ప్రభు. పడిపోయారు. అప్పుడు నడుముకో ఎక్కడ దెబ్బ కొద్దిసేపటి కూడా వరకు అలా ఉండిపోయారు. కానీ దానివల్ల ఆయన ఏమైనా ప్రభావితం అయ్యారా? ఏమీ లేదు ప్రభు. ఏమీ లేదు ప్రభు. ఆయన పోనీ ఆ ఎద్దు మీద ఏమన్నా కక్ష పెంచుకున్నారా? అందుకని ఆయన బుక్కులు రాసేటప్పుడు ఓన్లీ గో మాతను పూజించండి, దున్నపోతును పూజించద్దు, ఎద్దును పూజించద్దు అని రాశారా? లేదు ప్రభుజీ. ఓకే. సో శాస్త్రం ప్రకారం ఏది రాయాలో అదే రాశారు. ఓకే. సో ఈ ఎద్దులు మంచివి కావు, ఎద్దులు పొడుస్తాయి అని అలా ఏం రాయలేదు ఎక్కడ. ఓకే. ఆ పరిస్థితి కారణంగా అంటే కొంతమంది భక్తులు కొన్ని కష్టాలని అనుభవిస్తూ ఉంటారు. అలాంటి కొన్ని కష్టాలని అనుభవించడానికి ఏదో ఒక చిన్న అపరాధమో, ఏదో ఒక చిన్న మిస్టేకో ఏదో చేసి ఉంటారు. దానివలన ఆ కొంచెంలో తీసేస్తారనమాట భగవంతుడు. ఓకే. అంటే ఇదంతా కూడా భగవంతుడి లీల. ఓకే. సో మనం భక్తియుత సేవ చేసేటప్పుడు కూడా కొన్ని తెలియక జరిగేటువంటి తప్పులు ఉంటాయి. భగవంతుడు చిన్న చిన్న దెబ్బల రూపంలో, చిన్న చిన్న అవమానాల రూపంలో తీర్చేస్తుంటారు. ఓకే. ఎస్ ప్రభు. నెక్స్ట్ 16వ శ్లోకం అమృత మాతది. హరే కృష్ణ ప్రభుజీ. నస్తు వీతన వింధేత కుర్వత సాధువా మస్తు వింతన విందేత పూర్వత స్వాద సాధువా వదతో గుణదోషాభ్యాం వర్జిత సమద్రుజ్ముని. వదతు దోషాభ్యాం వర్జిత మీ మాట వినిపించట్లేదు మాతాజీ. మీరు ఆ ఇయర్ ఫోన్స్ తీసేస్తే వినిపిస్తుంది. ఓకే, చదవండి మాతాజీ. ముని సమదర్శనమును కలిగి ఉండును కనుక భౌతికమైన మంచి చెడులచే అతడు ప్రభావితుడు కాడు. నిజముగా అతడు ఇతరుల సత్కార్యములు దుష్కార్యములు చేయుటను, సద్వాక్యములు దుర్వాక్యములు పలుకుటను గాంచినప్పటికీ ఎవ్వరిని పొగుడుట విమర్శించడు. ఓకే. ఒక ముని అని అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు బ్రహ్మభూత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి అంటే ఒక విశుద్ధ భక్తుడు, ఆధ్యాత్మికంగా పురోగమించి జ్ఞానం పూర్తిగా సముపార్జించినటువంటి వ్యక్తి ఎవరిని నిందించడు, ఎవరిని పొగడడు. ఓకే. సో సత్కార్యాలని దుష్కార్యాలని చేయటం కానీ, లేకపోతే సద్వాక్యములు దుర్వాక్యములు పలుకుటను గురించి గాంచినప్పుడు కానీ ఎవరిని అంటే ఒకవేళ ఎవరైనా మంచి పని చేశారనుకోండి చూసి పొగడము, ఎవరైనా చెడ్డ పని చేసేవారు అనుకోండి చెడ్డ పని చేసినటువంటి వ్యక్తిని తిట్టడము, లేకపోతే దాన్ని విమర్శించటము అలా చేయరు. ఎవరైనా మంచి మాట్లాడితే ఆహా బాగా మాట్లాడావు అంటే ఆ మాటల వలన ప్రభావితుడు కాడు, ఆయన చేసేటువంటి పనుల వలన కూడా ప్రభావితుడు కాడు. ఓకే. నెక్స్ట్ 17వ శ్లోకం మంగతాయర్ మాతాజీ.
న కుర్యాన్న వదేత్ కించిన్ నధ్యాయేత్ సాధ్వసాధువా. హరే కృష్ణ. న కుర్యో న పదేత్ కించన జాయే సాధ్వా సాధువా. ఆత్మారామోనయ వృత్యా విచరే జడవన్ముని. ఆత్మారామోనయ వృత్యా విచరే జడవర్ణి. ముక్తాత్ముడకు ముని దేహపోషణము కొరికే మంచి చెడు భావంలో పనిచేయరాదు, మాట్లాడరాదు లేదా ఆలోచింపరాదు. పైగా అతడు సమస్త భౌతిక పరిస్థితుల నుండి విడిపడినవాడు. ఆత్మారాముడినై అన్యులకు జడుని వలె గోచరించుచు ఈ ముక్త శైలిలో నెలకొనవలెను. హరే కృష్ణ. జై శ్రీల ప్రభుపాద. శ్రీల జీవగోస్వామి అభిప్రాయం అనుసరించి ఈ శ్లోకము జ్ఞానయోగులకు ఉపదేశించబడిన ఒక రకమైన నియమమును వర్ణించుతున్నది. తాము భౌతిక దేహముల కామని జ్ఞానయోగులు బుద్ధితో తెలుసుకొంటకు యత్నించుచుందరు. కానీ భక్తియుత సేవలో నెలకొనిన భక్తుడు శ్రీకృష్ణ సేవలో ఉపయుక్తతను బట్టి భౌతిక వస్తువులను స్వీకరించుట నిరాకరించుట చేయుచుండును. కృష్ణ భక్తిని ప్రచారం చేయువాడు పరమ బుద్ధిమంతునిగా నిరాకరించుట చేయుచుండును. కృష్ణ భక్తిని ప్రచారం చేయువాడు పరమ బుద్ధిమంతునిగా కనపడవలనే గాని ఇచ్చట పేర్కొనబడినట్లు జడును వలే కాదు. భగవద్భక్తుడు తన ప్రీత్యర్థము పనిచేయుట, మాట్లాడుట లేదా ఆలోచించట చేయనప్పటికీ భగవద్భక్తి యందు ప్రోత్సాహంగా పనిచేయచ్చు, మాట్లాడుచు ధ్యానమగ్నుడై ఉండును. పతిత జీవులందరినీ కృష్ణ సేవలో నిలుపుట కొరకే భక్తుడు పెద్ద పెద్ద ప్రణాళికలను తయారు చేయుచుండును. తద్వారా బద్ధజీవులు పవిత్రులై భగవద్ధామునకు చేరగలరు. కేవలము భౌతిక వస్తువులను ప్రదర్శించుట పరిపూర్ణ చేతనము కాదు. సమస్తము భగవంతుని సొత్తే అనియు అది అంతయు భగవంతుని ప్రీతి కొరకై ఉద్దేశించబడినదనియు మనుజుడు గాంచవలెను. కృష్ణ చైతన్యోద్యమ ప్రచారంలో తలమునకలైన భక్తునికి భౌతిక భేదభావమును చూపినంతటి తీరిక ఉండదు. ఈ విధముగా అతడు సహజముగానే ముక్త స్థితికి ప్రేచి ఉండును. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. ఓకే, సో ఇక్కడ ఒక జ్ఞాని యొక్క పరిస్థితి గురించి మాట్లాడుతున్నారు. ఒక జ్ఞాని ఏ స్థాయిలో ఉంటారు అనేటువంటి దాని గురించి మాట్లాడుతున్నారు. ముక్తాత్ముడైనటువంటి ముని దేహపోషణ కొరకే మంచి చెడు అనేటువంటి భావనలో పనిచేయరాదు. కేవలం భగవంతుడి సేవ కోసం చేయాలంతే. భగవంతుడి సేవ కోసం చేయటంలో మనకేం మంచి జరుగుతుంది, మనకేం చెడు జరుగుతుంది, ఇది చేస్తే నాకేం లాభం వస్తుంది, ఇది చేస్తే నాకేం నష్టం వస్తుంది అనేటువంటి భావనలో చేయకూడదు. ఓకే, అంటే మనం చేసేటువంటి పని భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి, ప్రభుపాదను ప్రసన్నం చేసుకోవడానికి కనుక చేసినట్లయితే అది ముక్త స్థితిలో ఉంచుతుంది. ఇప్పుడు మనం అందరం బుక్ మారతాన్ మంత్ బుక్ డిస్ట్రిబ్యూషన్స్ చేస్తున్నాం కదా. బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడం ఎంతమందికి ఇష్టం అండి? రోడ్డు మీదకి వెళ్ళి మీకు బుక్ కావాలా అని వాళ్ళు వద్దు వద్దు అంటుంటే అయినా సరే భగవద్గీత గురించి చెప్పడం, కృష్ణ గురించి చెప్పడం, బుక్ని తీసుకుంటే వాళ్ళకి జరిగేటువంటి మంచి గురించి చెప్పడం ఎంతమంది ఇష్టపడతారు? చాలా తక్కువ మంది ప్రభుజీ. మనం నాలుగు పుస్తకాలు చేతిలో పట్టుకొని తిరుగుతూ రోడ్డు మీద ఆగని వాళ్ళని ఆపి బుక్ గురించి చెప్పి వాళ్ళతోటి ఒక్కొక్కసారి తిట్లు తిని, ఓకే, నిన్న నన్ను తిట్టారు ఒక ఆయన. ఓకే, మీకు పనేం లేదా, మేము ఇప్పుడే బయటకు వచ్చాము, కాస్త ఏదో స్పెండ్ చేద్దామని వచ్చి మా టైం వేస్ట్ చేస్తున్నారు అని అన్నారు. నన్ను తిట్టారు. వాళ్ళ పరిస్థితి అలా ఉంది మాతాజీ. వాళ్ళకి నిజానికి వాళ్ళు నిజంగానే టైం వేస్ట్ చేస్తున్నారు. మనతో కలిసిన ఆ సమయం ఉంది చూసారా, ఆ 10 నిమిషాలు, అదే విలువైన సమయం. అది ఆయనకి తెలియదు, అజ్ఞానం. కానీ మనం ఏమైనా ఊరుకున్నామా? మనం అంటే ఒకవేళ మనము అరే వీళ్ళు తిడుతున్నారు, మనం బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయకూడదు, అరే వీళ్ళు తిట్టట్లేదు పొగుడుతున్నారు కాబట్టి ఇంకా ఎక్కువ చేయాలి అనేటువంటి భావన మనకు రాకూడదు. ఎందుకంటే అది మిథ్యాహంకారం ఉన్నప్పుడు వస్తుంది అలా. ఓకే, ఒక వ్యక్తి తన స్థాయిని తగ్గించుకొని రోడ్డు మీద బుక్ పట్టుకొని తిరుగుతూ ఇంకొకళ్ళకి ఆ బుక్ని ఇవ్వాలి అనేటువంటి ప్రయత్నం చేయడమే మిథ్యాహంకారాన్ని
జీరో చేయడం. మనకున్న Yes. విద్యాహంకారాన్ని, అంటే ఇది ఒక పరీక్ష మనకి, మనం చెయ్యగలమా లేదా. చెయ్యగలిగితే నిజంగా మనలో విద్యాహంకారం లేదు అని అర్థం. చెయ్యలేకపోతున్నాము అని అంటే మనం ఎంత గొప్ప సాధన చేసినా కానీ ఇది మనం చెయ్యలేకపోతున్నాము అని అంటే మనలో ఇంకా విద్యాహంకారం ఉంది అని. విద్యాహంకారం ఉన్నటువంటి వ్యక్తి ముక్తుడా, బద్ధుడా? లేదు, బద్ధజీవుడు. ప్రభు. బద్ధజీవుడు. సో బద్ధజీవుడు. ఎప్పుడైతే మనం బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇష్టపడుతున్నామో అంటే ఇంకొకరికి అహంకారం అడ్డం వస్తుంది, ఇంకొకరికి ఇష్టపడుతున్నారు అదే పని చేయడానికి. వాళ్ళిద్దరి మధ్య తేడా ఏంటి అంటే బద్ధ జీవన భావన స్థితి, ముక్త జీవన స్థితి. ముక్త జీవస్థితి. ఓకే, అది అంటే ఇష్టాలతో సంబంధం లేదు. దానివల్ల మనకి ఆనందం కలుగుతుందా, దుఃఖం కలుగుతుందా అనే దాంతో సంబంధం లేదు. కేవలం అది చేయడం అనేటువంటిది నా లక్ష్యం. ఎందుకు అంటే అది చేస్తే ప్రభుపాదులు ప్రసన్నమవుతారు, మన గురువు ప్రసన్నమవుతారు, కృష్ణుడు ప్రసన్నమవుతారు. మన గురువు ప్రసన్నమైతే ప్రభుపాద ప్రసన్నమవుతారు, ప్రభుపాద ప్రసన్నమైతే కృష్ణుడు ప్రసన్నం. కృష్ణుడు ప్రసన్నం. ఇదే మన లక్ష్యం. ఇది తలుచుకుంటేనే ఆనందం వచ్చేస్తుంది ప్రభు. ఇది కనుక మనం దృష్టిలో పెట్టిన మనం కొన్నిసార్లు నిన్న నిన్న మేము భగవద్గీత బుక్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెళ్ళినప్పుడు 21 బుక్ 22 బుక్స్ చేసాం. మొన్న వెళ్ళినప్పుడు ఒక్కటి కూడా చేయాల. ఓకే, ఉమ్. సో ఈ రోజు వెళ్తే 16 బుక్లో 17 బుక్లో పోయాయి. అంటే హరి బోల్ ప్రభు, హరి బోల్. అంటే ఏ రోజు వెళ్ళినా అవుతుంది అనేటువంటి లక్ష్యంతో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది మన సేవ అనేటువంటి భావనలోనే వెళ్ళాలి. అయిందా ఓకే, కృష్ణుడు మర్సి, ప్రభుపాద మర్సి. అవలేదా ఓకే, ఇది కూడా కృష్ణుడు ఇలా డిసైడ్ చేశారు ఈరోజు. అంతేగాని అవలేదని బాధపడకూడదు, అయిందని సంతోషపడకూడదు. ఓకే, ఎప్పుడైతే ఆ పని మనకి సంతోషాన్ని బాధని కలిగిస్తుందో అప్పుడు అది భౌతికం అయిపోతుంది. ఓకే, మన అంటే భౌతిక స్థాయిలో ఉన్నటువంటి పని అయిపోతుంది. ఇప్పుడు మనం వెళ్ళిన పని ఆధ్యాత్మికమైన పని. మనం ప్రభుపాద వారి బుక్కులు తీసుకొని బయటికి వెళ్ళాం, అది భగవంతుడు ప్రసన్నమవుతాడు, ప్రభుపాద ప్రసన్నమవుతాడు. కానీ సాయంత్రానికల్లా ఒక్క బుక్ కూడా పోలేదు. అయ్యో 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 అన్నాం అనుకోండి, అంటే ఏంటన్నట్టు మన కోసం చేసినట్లు అయిపోతుంది. భౌతికమైనట్లే. Yes, ప్రభు. ఓకే, అరే ఈరోజు ఎవరు రాలేదు, అంత పుణ్యాత్ములు ఎవరు దొరకలేదు మనకు, అంతే. ఓకే, బుక్ తీసుకునే అర్హత ఉన్న వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళలేదు ఈరోజు, అంతే. లేదు అంటే అర్హత ఉన్న వాళ్ళు మనల్ని కలవలేదు. ఎవరికి అర్హత ఉంటుందో వాళ్ళు కలుస్తారు, ఎవరికి అర్హత లేదో వాళ్ళు కలవరు. ప్రభుపాద ఇలా నిర్ణయించారు ఈరోజు, కృష్ణుడు ఇలా నిర్ణయించారు ఈరోజు. అది మనకి ఆనందాన్ని, మనకి ఇంకొకటి, నేనెందుకు సేవ చేయలేకపోతున్నాను అని బాధపడాలి. నేనెందుకు వాళ్ళలా నేను కూడా బుక్స్ తీసుకుని బయటికి వెళ్ళలేకపోతున్నాను అని బాధపడాలి. ఇది ఉత్తమమైనటువంటిది. నేను కూడా చెయ్యాలి అనేటువంటి ఫీలింగ్, నేను కూడా భగవంతుడికి సేవ చేయాలి, నేను కూడా గురువుకి సేవ చేయాలి అనే బాధ కలగాలి. కానీ ఆ సేవ చేసినప్పుడు ఈ సేవ చేయడం వల్ల నాకు ఆనందం కలిగింది, ఈ సేవ చేయడం వల్ల నాకు బాధ కలిగింది అనేటువంటి స్థాయి నుంచి మనం బయటికి రావాలి. సేవ చేయడం వల్ల మనకు ఆనందం, మనకి బాధ కాదు, కృష్ణుడు ప్రసన్నం అవ్వాలి, అంతే. ఓకే, అది అలా కనుక మనం ఉండగలిగినట్లయితే అది ముక్త స్థితి. ఓకే, నెక్స్ట్ 18వ శ్లోకం, రోజా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రద్ధ బ్రహ్మణి నిష్ణాతో నిష్ణయాత్ పరేయధి. శ్రద్ధ బ్రాహ్మణి నిష్ఠాతో నా నిష్ఠాయాత్ పరేయతి. శ్రమస్తస్య శ్రమ ఫలో హ్యధేనుమివ రక్షతః. శ్రమస్తస్య శ్రమ ఫలో హద్దేనుమివ రక్షతః. గొప్ప అధ్యాయము ద్వారా మనుజుడు వేదములయందు నిష్ఠాతుడు అయినప్పటికీ మనసును దేవదేవుని యందు సంలగ్న పరుపనిచ్చో అతని యత్నము నిక్కముగా పాలివని గోవును పోషించుటకు కష్టపడేటి వ్యక్తి యత్నము వంటిదే యగును. అనగా అతని వేదాధ్యాయమున యత్న ఫలము కేవలము శ్రమయే యగును. దానికి అర్థవంతమగు ఫలితమేదియును ఉండబోదు. భాష్యము. ఈ శ్లోకం అందలి పరే అను పదము నిరాకార బ్రహ్మమును గాక పరబ్రహ్మము మగు బ్రాహ్మణుని సూచించునని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వివరించిరి. ఏలయన ఈ ఉపదేశమును పలుకుచున్నట్టి శ్రీకృష్ణ భగవానుడు తరువాతి శ్లోకములలో తనను పరే అని సూచింపగలడు. ఈ సందర్భములో నిరాకార వాక్యమునకు ఏకదేశాన్వయ
ఉత్తర్ ఉత్తర శ్లోకార్థ తాత్పర్య విరోధ. ఒకే ప్రసంగమును గురించి పలికిన ఇతర శ్లోకముల యందు విరోధమును ఉత్పన్నము చేసేది విరుద్ధ వ్యాఖ్యానము కాగలదు. ఆవును పోషించుటకు ఎంతో యత్నము అవసరమగును. ఆవుకు తినిపించుటకై అతడు జ్ఞానమును పండించవలేను, లేదా పచ్చిక బయళ్లను తయారు చేయవలేను. పచ్చిక బయళ్లను సరిగా ఉంచనిచో దానిలో విషపూరితమగు కలుపు మొక్కలు పెరగగలవు, లేదా పాములు విపరీతంగా పెరిగి గొప్ప ప్రమాదమును సంభవించగలవు. ఆవులు నానా రకములైన వ్యాధులకు, పురుగుల దాడికి గురియగుచుండును. కనుక వాటిని తరచుగా శుభ్రపరిచి రోగ విముక్తము చేయవలసి ఉండును. అట్లే పచ్చిక బయళ్ళు చుట్టూ కంచెలను ఏర్పాటు చేయవలసి ఉండును. ఇంకను ఇటువంటి ఎన్నియో పనులను ఆవు పాలివనిచో చేసిన కష్టమంతయు నిష్ఫలమే అగును. వేద మంత్రముల గూఢము సూక్ష్మమైన అర్థమును తెలుసుకొనుటకు ఎంతో కష్టముతో సంస్కృత భాషను నేర్చుకొనవలసి వచ్చును. కానీ అటువంటి గొప్ప శ్రమ పిమ్మటయు మనుజుడు సకల సుఖనిధియగు భగవానుని ఆధ్యాత్మిక దేహము నెరగనిచో సకలమునకు పరమాశ్రయముగా ఆ దేవదేవుని శరణుజొచ్చినచో అతడు పడిన కష్టములకు శ్రమయే ఫలము కాగలదు. భగవంతుని ఆశ్రయించినచో దేవాత్మ భావనను విడిచిన ముక్తాత్ముడైనను పతనము చెందగలడు. మనుజుడు తుట్టదుడకు జీవిత లక్ష్యమును తప్పక సాధించవలెనని నిష్ణాత అను పదము సూచించును. లేనిచో అతడు నిష్ణాతుడే కాడు. ప్రేమ పుమార్దో మహన్ అని శ్రీ చైతన్యులు తెలిపినట్లు భగవత్ ప్రేమయే మానవ జీవితం యొక్క నిజమైన లక్ష్యము. ఈ లక్ష్యమును సాధింపక ఎవడును నిష్ఠాతునిగా భావింపబడడు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, మనము ఆధ్యాత్మిక పురోగతి కోసం అనేక రకాలుగా మనం సాధనలు చేస్తూ ఉంటాం. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి సాధనలు చేస్తూ ఉంటారు. కొంతమంది వేద జ్ఞాన పారంగతులు అవుతారు. అంటే చక్కగా మంత్రాలన్నీ చదువుతారు, వేదాలని కంఠస్థం చేస్తారు. కానీ ఈ వేదాలని కంఠస్థం చేసినా కానీ మనం చేసేటువంటి ప్రతి పనిలో కృష్ణుడు గుర్తు రావట్లా. అంటే వేదాలను చదవడం అని అంటే ఆధ్యాత్మికమైనటువంటి కర్మ. వేదాలలో చెప్పబడినటువంటి విషయాన్ని తెలుసుకోవడం అనేటువంటిది వేదాలను చదవటం యొక్క ముఖ్య లక్ష్యం. వేదాలలో చెప్పబడినటువంటి విషయం ఏమిటి అంటే కృష్ణ ప్రేమ. జ్ఞానయోగమే కదా ప్రభు, జ్ఞానయోగమే. వేదాల ద్వారా తెలుసుకోబడేటువంటి వాడిని నేను అని కృష్ణుడు చెప్పాడు. ఏం చెప్పారు? జ్ఞానం ధ్యానము అని పక్కన పెట్టండి. వేదాలను ఇచ్చిందే నేను, ఆ వేదాల ద్వారా తెలుసుకోబడాల్సిన కూడా నేనే అని చెప్పారు కృష్ణుడు భగవద్గీత కదా. వేదాన్నంతా చదివేసి కంఠస్థం చేసేసి రోజు పారాయణం చేస్తూ నిష్టలన్నీ పాటిస్తూ అంత గొప్ప బ్రాహ్మణుల్లాగా ఉన్నప్పటికీ కృష్ణ ప్రేమ రాలేదనుకోండి, వేదాలు చదవడం వల్ల మనకు వచ్చిన ఫలితం ఏంటి? భక్తి లేదు. రావాల్సిన ప్రేమ రాలి అంటే కృష్ణ ప్రేమను పొందడము అనేటువంటిది ఆధ్యాత్మిక సాధన యొక్క లక్ష్యం. కృష్ణ భక్తిని పొందడము అనేటువంటిది ఏ ఆధ్యాత్మిక సాధన యొక్క లక్ష్యం. ఏ ఒక్క ఆధ్యాత్మిక సాధనకైనా సరే లక్ష్యము కృష్ణ ప్రేమను పొందడం. అలాంటి కృష్ణ ప్రేమ రానప్పుడు ఆ పని వల్ల ఉపయోగం ఏంటి? మనము ఆవుకి మేత వేస్తాము. ఎందుకు వేస్తాం ఆవుకి మేత? ఇంకా మంచిగా గడ్డి అంతా, పచ్చి గడ్డి అంతా తీసుకొచ్చి వేసేస్తాం, మంచిగా ఆరోగ్యంగా పోషించాలి అని చూస్తాం. ఓకే, ఎందుకు చేస్తాం? మీరు ఆవుని పోషిస్తున్నారు బాగా. ఒక గడ్డి ఒక మూట గడ్డి బదులు 2 మూటల గడ్డి తీసుకొచ్చి వేస్తున్నారు. రోజుకు 2 సార్లు కడుగుతున్నారు, శుభ్రం ఉంచుతున్నారు. ఆవు పుష్టిగా గట్టిగా ఉంది, కానీ పాలు ఇవ్వట్లా. ఏం చేస్తున్నారు? యాంత్రికంగా చేస్తున్నాం కానీ దానిలో ఫీల్ రావట్లేదు. దానికి కాదు, మీరు చేసిన పని వేస్ట్ అయిపోయింది. పోషించిన పోషణ అనేటువంటిది వేస్ట్ అయిపోయింది. ఇంత ఖర్చు పెట్టి
ఇంత కష్టపడి ఇంత సమయాన్ని వెచ్చించి మీరు ఒక ఆవును పోషిస్తున్నారు. ఆ ఆవు మీరు పెట్టిన ఖర్చులో ఒక వంతు కూడా మీకు పాలు ఇవ్వట్ల. అప్పుడు ఏమంటాం మనం? పెట్టిన ఖర్చు వేస్ట్, పెట్టిన శ్రమ వేస్ట్, పెట్టిన సమయం వేస్ట్, అన్ని వేస్ట్ అనుకుంటాం. అలానే ఒకవేళ కృష్ణ ప్రేమ రాకుండా మనం ఏ ఆధ్యాత్మిక సాధన చేసినా, నిరాకార బ్రహ్మ ఆరాధన, లేకపోతే వేదాలను చదవడము, లేకపోతే ధ్యానము, ఏది చేసినా సరే అదంతా కూడా వృధా. కాలం వృధా అయిపోయింది. అంతా వృధా. పాలు లేని ఆవును పోషించిన దాంతో సమానం మనం చేసేటువంటి ఆధ్యాత్మిక సాధన. ఓకే, కాబట్టి మన లక్ష్యాన్ని చేరుకుంటున్నామా లేదా, మన లక్ష్యం ఏమిటి, ఇది చేస్తున్నాను ఏమొస్తుంది, ఆ వచ్చేటువంటిది ఆధ్యాత్మిక ప్రయోజనమా కాదా, ఆ ప్రయోజనం కృష్ణ ప్రేమ కాదా అని చెక్ చేసుకుంటూ చెయ్యాలి మనం చేసేటువంటి ఆధ్యాత్మిక సాధన. ఓకే, ఏ గుడికి వెళ్ళినా, ఏ గుడికి వెళ్ళి ఏ దీపం పెట్టినా, ఏ గుడికి వెళ్ళి ఎన్ని ప్రదక్షిణలు చేసినా, ఎంతమందికి దానం చేసినా, ఎంతమందికి ధర్మం చేసినా, ఎంతమందికి సహాయం చేసినా, చివరికి కృష్ణుడి మీద మీకు విరహ భావన కలిగిందా లేదా, కృష్ణుడి మీద మీకు ప్రేమ భావన కలిగిందా లేదా, కృష్ణ సేవగా చేశారా లేదా, కృష్ణ సేవ చేసిన సంతృప్తి ఉందా లేదా, ఇది ఇంపార్టెంట్. అది లేదనుకోండి, మీరు ఏం చేసినా సరే వేస్ట్ పని. ఓకే, నెక్స్ట్ 19వ శ్లోకం. రంగదేవి మాతాజీ. గాందుగ్ధదోహం అసతీంచ భార్యాం కృష్ణ ప్రభు. గాందుగ్ధదోహం వసతిం చ భార్యాం దేహం పరాధీనమసత్ప్రజాం చ దేహం పరాధీనమసత్ప్రంజాం చ విత్తం త్వధీధీకృతమంఘవాచం విత్తం తదీర్ఘీకృతమంగవాచం హీనాం మాయా రక్షతి దుఃఖదుఃఖీ హీనా మయా రక్షతి దుఃఖ దుఃఖీ. ఉద్ధవ, పాలివ్వని ఆవును, ప్రతివత కానటువంటి భార్యను, పూర్తిగా పరాధీనమైన దేహమును, వ్యర్థమైన సంతానమును లేదా సత్ప్రయోజనమునకు ఉపయోగపడని ధనమును పోషించువాడు నిక్కముగా పరమ దుఃఖియే అగును. అట్లే నా మహిమ వర్ణన రహితమైన వాగ్మయమును అధ్యయనం గొప్ప దుఃఖియే కాగలడు. ప్రభుపద భాష్యం. వివిధేంద్రియముల ద్వారా అనుభూతమయ్యేది భౌతిక వస్తువులనియు దేవదేవుని విస్తారం లేననియు అతని ఆశ్రయం లేకుండా ఏదీను నిలవజాలదని ఎరిగినప్పుడే మనుజుడు వాస్తవంగా విద్వాంసుడు లేదా నిష్ణాతుడు అగును. వాఛాశక్తిని భగవంతుణ్ణి సమర్థించుటలో వినియోగించనిచో అది వ్యర్థమే అగునని ఈ శ్లోకమునందు వివిధ ఉపమానములతో చూపబడినది. వివిధేంద్రియముల కర్మములను భగవత్కీర్తనములలో వినియోగించనిచో అవన్నీ నిష్ఫలములే యగుననియు ఈ శ్లోకం సూచించినని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వివరించరి. గతమునందు అవధూత బ్రాహ్మణుడు యదురాజుకు తెలిపినట్లు నాలుక నిగ్రహింపబడినచో ఇంద్రియ నిగ్రహ కార్యక్రమం విఫలమేయగును. భగవన్నామమును ఉచ్చరించనిదే మనుజుడు జిహ్వను నిగ్రహింపలేడు. పాలు లేని గోవు ఉపమానము ఎంతో ప్రధానమైనది. మర్యాదస్తుడు ఎవడును గోహత్య చెయ్యడు కనుక గోవు ఒట్టిపోయినదై పాలివ్వనప్పుడు అతడు దాన్ని పోషించడు శ్రమను చేపట్టవలసి ఉండును. ఏలైనా ఒట్టిపోయిన ఆవును ఎవరును కొనుగోలు చేయరు. ఒట్టిపోయిన ఆవు యొక్క లోబియగు యజమాని ఈ గోవు పోషణకు నేనెంత ధనమును పెట్టుబడి పెట్టాను, భవిష్యత్తులో ఇది తిరిగి దూడను ఈయని పాలను ఇవ్వగలదు అని కొంత సమయం వరకు ఆలోచించును. కానీ తన ఆశ నిరాశ అయినంతటా అతడు దాని ఆరోగ్యమును రక్షణమును నిర్లక్ష్యపరిచి ఉపేక్షా భావమును చూపును. అటువంటి పాపమయ ఉపేక్ష కారణమున అతడు తదుపరి జన్మమున దుఃఖమును అనుభవించవలసి వచ్చును. అప్పటికే అతడు ఒట్టిపోయిన గోవును పోషించడి కారణముగా ప్రస్తుత జన్మమున ఎంతయో దుఃఖమును అనుభవించి ఉండును. అట్లే పురుషుడు తన భార్య ప్రతివత గాని అనురాగవతి గాని కాదని తెలుసుకున్నప్పటికీ సంతానమును పొందేడి ఆశతో అట్టి వ్యర్థమైన భార్యను పోషించుచుండును. ప్రతి వ్రతాధర్మములను నా భార్యకు చెప్పెదను. చారిత్రాత్మక గొప్ప వనితల ఉపమానముని విని ఆమె మనసు తప్పక మారగలదు. ఆ విధంగా ఆమె మంచి భార్యగా మారునని అతడు తలపోయిచుండవచ్చును. దురదృష్టవశాత్తు అట్టి అసతి పాలు
అసతి పలు సందర్భంలో అతడు ఏమాత్రం మార్పు చెందక దానితో పాటు వ్యర్థ సంతానమునకు జన్మనివ్వగలదు. అట్టి సంతానము ఆమె వలనే మూర్ఖులు అధర్మపరులు అయి ఉండవచ్చును. అటువంటి సంతానము తండ్రికి ఎటువంటి ఆనందం నివ్వజాలరు. అయినను తండ్రి వారిని ఎంతో శ్రమతో పోషించుచుండును. అట్లే భగవద్ధానుగ్రహంతో ధనమును కూడబెట్టిన వాడు అప్రమత్తుడై ఉండి యోగ్యుడైన వ్యక్తికి ఉత్తమగు కార్యమునకు దానం చేయుచుండవలెను. అటువంటి యోగ్యునకు వ్యక్తి లేదా అవసరము ఎదురైనప్పటికీ సంశయించుచు స్వార్థ బుద్ధితో దానం ఇవ్వనిచో మనుషుడు ఖ్యాతిని కోల్పోయి తదుపరి జన్మమున దరిద్రుడగును. యుక్తమయమగు దానం చేయని వాడు ఆతృతగా ధనమును రక్షించుటలో జీవితమును గడిపివేయును. అట్టి ధనము అతనికి యశస్సును గాని ఆనందమును గాని కలుగజేయదు. భగవంతుని కీర్తించినటువంటి వాగ్మయమును శ్రమతో అధ్యయనం చేయుటలోని వ్యర్థతను వివరించుటకు పూర్వ ఉపమానములు వసగబడినవి. దేవదేవుడకు శ్రీకృష్ణుని పాదపద్మముల చెంతకు మనుజుని చేర్చుటకే వేద మంత్రోచ్చరణము ఉద్దేశించబడినదని శ్రీల జీవగోస్వామి వ్యాఖ్యానించిరి. పరతత్వ సాధనకై ఉపనిషత్తులు ఇతర వేద వాగ్మయములందు పలు విధానములు ఉపదేశించబడినవి. కానీ వాటి పరస్పర విరోధముకు వివరణములు వ్యాఖ్యానములు ఉపదేశముల కారణమున కేవలం వాటిని చదువుటచే మనుజుడు పరతత్వమును సాధించలేడు. కానీ మనుజుడు శ్రీకృష్ణుడే సర్వకారణములకు చర్మ కారణమని ఎరిగిన వాడే ఉపనిషత్తుల వంటి వేదవాగ్మయమును భగవత్కీర్తనముగా చదివినచో నిజముగా దేవదేవుడే చరణకమలముల చెంత సుస్థిరుడు కాగలడు. ఉదాహరణకు కృష్ణకృపామూర్తి శ్రీల ప్రభుపాదులు పాఠకుడు దేవదేవునికి దగ్గరగా నయ్యుండే విధముగా శ్రీ ఈశోపనిషత్తు అను గ్రంథమును వ్యాఖ్యానించుండిరి. కల్లోలితముగా ఉండేడి సంసార సాగరమును దాటుటకు శ్రీకృష్ణ పాదార విందములే నిస్సందేహముగా నమ్మకమైన నావి అయి ఉన్నవి. భక్తి యోగమనడి పరమ మంగళకరమ పదమును విడిచి నిష్ఫలమగు వేద చింతనను చేపట్టినచో మనుజుడు బియ్యమును పొందేడి ఆశతో ఊకరు దంచెడి మూర్ఖుడేయగునని సాక్షాత్తుగా బ్రహ్మదేవుడే శ్రీమద్ భాగవతం నందలి దశమ స్కందములో పలికెను. శుష్కమగు వేద చింతనమును మనుజుని పరతత్వమగు శ్రీకృష్ణ భగవాన్ని భక్తియుత సేవకు తీసుకొని రాజాలదు కనుక దానిని అతడు పూర్తిగా విస్మరించవలనని శ్రీల జీవ గోస్వామి ఉపదేశించిరి. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. పాలివ్వని ఆవుని, పతివ్రత కానటువంటి భార్యని, పూర్తిగా పరాధీనమైనటువంటి దేహాన్ని, వ్యర్థమైనటువంటి సంతానాన్ని లేదా సత్ప్రయోజనములకు ఉపయోగపడినటువంటి ధనాన్ని పోషించువాడు నిక్కముగా పరమదుఃఖియే అగును. ఓకే, అట్లే నా మహిమావర్ణన రహితమైనటువంటి వేదవాంగ్మయమును అధ్యయనము చేయుట కూడా గొప్ప దుఃఖియే కాగలడు. అంటే మనం ఎలాంటి పుస్తకాలు చదవాలి అని అంటే, ఏ పుస్తకాలలో భగవంతుణ్ణి కీర్తిస్తారో ఆ పుస్తకాలను మాత్రమే చదవాలి. భగవంతుడి వర్ణన లేనటువంటి, భగవంతుడి కీర్తన లేనటువంటి పుస్తకాలను చదివితే దాని వలన మనం దుఃఖితులమే అవుతాం తప్ప సుఖ సంతోషాలను పొందాం. ఓకే, లేదంటే ఒక భౌతికమైనటువంటి వ్యక్తులను కీర్తించేదో, లేకపోతే మనల్ని కీర్తించేదో, మన గొప్పతనాన్ని చెప్పేదో, లేకపోతే మనకు ఆనందాన్ని కలిగించేదో చేయటం కాదు. మనము భగవంతుని కీర్తించడం కోసం చేయాలి. కృష్ణ కథ అంటే అదే. కృష్ణ కథ అంటే భగవంతుడిని కీర్తించడం. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేసి మరి తెలియచేశారు. పాలివ్వని ఆవుని పోషించేటువంటి వ్యక్తి ఎందుకు పోషిస్తాడండి? భవిష్యత్తులో ఇంకా పాలిస్తుందేమో, లేదు అని అంటే పిల్లల్ని కంటదేమో అనేటువంటి ఆలోచనలో. ఎప్పుడైతే ఏదైనా డాక్టర్ వచ్చేసి ఇంక ఇది ఎంత చేసినా కానీ అది పిల్లల్ని ఇవ్వదు, ఎంత చేసినా కానీ పాలు ఇవ్వదు అని తెలిసిపోయింది అనుకో, వెంటనే దాన్ని మేపడం ఆపేస్తాడు. ఎలా చేయాలి అంటే, ఎంతవరకు మన బాధ్యత ఉంటుందో అంతవరకు మనం చేయాలి. మనకి అవతల వాళ్ళ నుంచి ప్రయోజనం కలుగుతుంది అన్నప్పుడు వాళ్ళని గొప్పగా చూడటం, అవతల వాళ్ళని ప్రయోజనం కలగదు అన్నప్పుడు గొప్పగా చూడకపోవడం, అలా చేసామనుకోండి, దానివల్ల ఏమవుతుంది? గొప్పగా చూడడం వల్ల నీకు వచ్చే లాభం లేదు, గొప్పగా చూడకపోవడం వల్ల నీకేమవుతుంది అని అంటే పాప ఫలితం వస్తుంది. ఈ పాప ఫలితాన్ని మనం మళ్ళీ భవిష్యత్ జన్మలో అనుభవిస్తాం, దుఃఖం రూపంలో అనుభవిస్తాం. అలానే పతివ్రత కానటువంటి ఒక భార్యని ఏదో మాటలు చెప్పి బుద్ధి మార్చి పతివ్రతగా మార్చేసి, ఎందుకు చేయాలా అంటే నాకు భార్య కాబట్టి, అయితే ఏమిటి, నాకు ఒక సంతానాన్ని ఇస్తుంది కాబట్టి, భవిష్యత్తులో నా కుటుంబం కూడా వంశానికి వారసుడులా ఉంటాడు కాబట్టి అని పతివ్రత కాదు అని తెలిసినా కానీ బుజ్జగించి లాలగించి మాటలు చెప్పి ఆ మాటల ద్వారా అవతల వాళ్ళని మార్చి చేయాలి అని అనుకోడు.
ఒకవేళ అలా చేసినా కానీ ఏం జరుగుతుంది? ప్రయోజకుడు కానటువంటి వ్యర్థమైనటువంటి పుత్రులకి జన్మనిస్తుంది ఆమె. ఎందుకంటే తల్లి బుద్ధి ఎలా ఉంటుందో పుట్టే పిల్లల బుద్ధి కూడా అలానే ఉంటుంది. తల్లి మంచిది కాకపోతే పిల్లలు మంచి పుట్టరు. తల్లిదండ్రుల యొక్క చైతన్యం అనేటువంటిది పిల్లల్లోకి వస్తుంది. మనం ఎలా పెంచుతాము కాదు, మనం ఎలా ఆలోచన చేస్తాము అనేది కూడా. మీరు చూడండి, ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు, భార్య ఎలా ఉంటే భర్త అలా మారిపోతాడు, భర్త ఎలా ఉంటే భార్య ఎలా మారిపోతుంది, భార్యాభర్తలు ఎలా ఉంటారో వాళ్ళ పిల్లలు కూడా సుమారుగా అలానే ఉంటారు. సుమారుగా ఎర్లీ ఏజ్లో వాళ్ళు బయటకు వచ్చేసారనుకోండి, తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరంగా బయటకు వచ్చేసారనుకోండి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు. తర్వాత కొంచెం కొంచెం వాళ్ళలో క్యారెక్టర్ మారుతూ ఉంటుంది. లేదు అని అంటే ఏదైతే తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నారో అదే కంటిన్యూ చేస్తారు కొంతమంది. కాబట్టి ఇవన్నీ కూడా మన చేతనాన్ని ఉద్ధరించుకోకుండా మనం ఇంకొకరికి జన్మనివ్వాలి అని అనుకుంటే పుట్టిన వాళ్ళు కూడా అప్రయోజకులు అయిపోతారు. వాళ్ళు అప్రయోజకులు అవడం అంటే భౌతికంగా ఏమైనా ప్రయోజకులు అయితే అవుతారేమో, కానీ విలువలు లేకుండా మోసాలు చేస్తూ బ్రతికేటువంటి ఒక స్థాయి. కాబట్టి వాళ్ళని మూర్ఖులు అంటారు, అధర్మపరులు అని అంటారు. అలాంటి అధర్మపరులకి జన్మనిచ్చినట్లు అవుతుంది. దానివల్ల మనకేమైనా లాభం కలుగుతుందా? లేదు. సమాజానికి ఏమైనా లాభం కలుగుతుందా? లేదు. దీనివల్ల ఏమవుతుంది? మనం ఒక అధర్మపరుడికి జన్మనిచ్చి ఈ సమాజానికి వదిలేస్తే ఈ సమాజంలో వాడి వల్ల దుఃఖం చెందేటువంటి వాళ్ళు 100 మంది అయిపోతారు. వాడి వల్ల తల్లిదండ్రులు దుఃఖపడతారు, వాడి వల్ల వాడి తర్వాత వచ్చేటువంటి కుటుంబ సభ్యులు దుఃఖపడతారు, వాడి వల్ల సమాజం కూడా దుఃఖపడుతుంది. సో అలాంటి పని చేసిన మనకి, అంటే అలాంటి మూర్ఖుడికి అధర్మపరుడికి జన్మనిచ్చినటువంటి మనకెంత పాపం తగులుతుంది? కాబట్టి మనం అందరం కూడా ఇలాంటి విషయాలు జరుగుతుంది. కాబట్టి అలాంటి పనులు చేయకూడదు. తర్వాతన ఒక వ్యక్తి దానాలు ధర్మాలు చేస్తాడు. ఆ దాన ధర్మాలు చేసినటువంటి డబ్బు, అంటే మనం ఒకరికి తీసుకెళ్ళి 1 లక్ష రూపాయలు ఇచ్చేసాం. ఆ 1 లక్ష రూపాయలు ఇవ్వడం వల్ల నిజంగా ప్రయోజనం ఎప్పుడు కలుగుతుంది అని అంటే, ఆ 1 లక్ష రూపాయలు ఎవరికి ఇచ్చావో వాడు ఎలా ఉపయోగిస్తాడు అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. నీ దగ్గర తీసుకున్నటువంటి ఆ 1 లక్ష రూపాయలు దానం తీసుకున్నటువంటి వ్యక్తి భౌతిక ప్రయోజనాల కోసం వాడాడు అనుకోండి, తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం వాడాడు. లేదు అని అంటే దాంతో ఒక కత్తో లేకపోతే గొడ్డలో కొనేసి ఏ వృక్షాన్నో లేకపోతే ఏ మనిషినో ఏ కుక్కనో చంపేశాడు. ఏమవుతుంది దానివల్ల? మనం ఇచ్చినటువంటి డబ్బు వల్ల ధర్మ కార్యానికి ఉపయోగపడకుండా పోతుంది. అలాంటి అధర్మ కార్యాలకు ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి డబ్బును కూడా మనం సంపాదించకూడదు, అది ఇంకొకరికి దానం కూడా చేయకూడదు. ఓకే. అలానే భగవంతుడిని కీర్తించినటువంటి వాంగ్మయము, అంటే భాగవతం కానటువంటిది ఏదైనా, అంతే కదండి. భాగవతం అయితేనే భగవంతుడిని కీర్తిస్తుంది. ఏది భగవంతుడిని కీర్తించినా అది భాగవతమే. భగవంతుడిని కీర్తించినటువంటి పుస్తకాలు ఏమైనా ఉన్నాయి అనుకోండి, అంటే తమో గుణ రజోగుణ పురాణాలు ఉంటాయి, అలాంటి వాటికి దూరంగా ఉండాలి. అవన్నీ కూడా మనకి ఎలాంటి లాభాన్ని కలిగియవు. అలాంటివన్నీ కూడా మనకి ఇంకా పైగా పాపాన్ని తీసుకొస్తాయి అవన్నీ కూడా. సో బలినివ్వండి, శాంతి పూజలు చెయ్యండి, లేకపోతే కొన్ని జంతువులను బలి ఇవ్వండి, లేకపోతే కొన్ని శాస్త్రాల్లో నరబలులు కూడా చెప్తారు. ఇలాంటివన్నీ ప్రోత్సహించేటువంటి శాస్త్రాల వల్ల మనకి పాపం కలుగుతుంది తప్ప పుణ్యం కలగదు. మనకి భవిష్యత్తులో కృష్ణ ప్రేమ రాదు, మనం భౌతికంగా పతనం చెందుతాము, మళ్ళీ జంతువులుగా పుడతాము. చాలామంది ఉత్తమ కులంలో పుట్టినటువంటి వ్యక్తులు కూడా మేకల్ని గొర్రెల్ని బలిస్తూ ఉంటారు. వాళ్ళు తినకపోయినా వేరే వాళ్ళకి పంచిపెడతారు. అలాంటి తప్పు పనులు ఎప్పుడూ చేయకూడదు. ఓకే, ఇక్కడ కాపుదాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో హరే కృష్ణ. కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ.